ఆదోనిలో డెత్ జోన్ గా మారిన లేబర్ కాలనీ మలుపు. కర్నూలు జిల్లా ఆదోని ఆలూరు రోడ్డులోని లేబర్ కాలనీ మలుపు వద్ద ఈ రోజు ఉదయం లారీ బోల్టా పడింది. డ్రైవర్ క్లియర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పాఠశాల సమయం కాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. 5 పాఠశాలలు, రైల్వే గేటు, FCI గోదాముల భారీ వాహనాల రాకపోకలతో ఈ ప్రాంతం తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 6 నెలల క్రితం ఎమ్మెల్యే పార్థసారథి ప్రహారీ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు వెంటనే ప్రహారీ గోడ నిర్మించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ లేబర్ కాలనీ ఈ రోజు పొద్దున 7 గంటలకి టైంతో ఈ రోజు లారీ కటింగ్ చేయడం వల్ల కొద్దిగా సన్నగా ఉంది మోరీ, కంట్రోల్ కాలేక లోపి మోరీలో పడిపోయింది. దీనికి వాళ్ళకి డ్రైవర్ క్లీనర్ కి స్వల్ప గాయాలతో కొద్దిగా బయటపడినారు. ఈ రోజు ఏమంటే పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి. ఎందుకంటే స్కూల్ ఈ రోజు సండే కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే కల్లవాయి, శంకర్ నగర్, వైఎస్ఆర్ నగర్, భీమిరెడ్డి కాలనీ, ఇది ఆదోన్లోనే లేబర్ కాలనీ స్కూల్ అంటే కొద్దిగా టాప్ పొజిషన్ లో ఉంది. దీనికి స్ట్రెంత్ 800 నుంచి 1000 మంది వరకు స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి దీన్ని అధికారులు కొద్దిగా గట్టిగా పట్టించుకొని లారీలు బైపాస్ పరంగా మళ్లించేదానికి ప్రయత్నం చేయాలని చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. దీని గురించి కొద్దిగా అధికారులు పట్టించుకొని లారీలు బైపాస్ లో నుంచి రైల్వే ట్రాక్ పోయేటట్ల ప్లాన్ చేసుకునే విధానం కమిషనర్ గాని కానీ పోలీసు వాళ్ళు కానీ అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఇక్కడ నుంచి ఒక 600-700 మంది వస్తారు. శంకర్ నగర్ నుంచి, కలవాయి నుంచి, భీమిరెడ్డి కాలనీ, భాస్కర్ రెడ్డి కాలనీ, ఈ ఏరియాల నుంచి కొద్దిగా దీని నుంచి చాలా మంది అధికారులు వస్తున్నారు కానీ పోతున్నారు కానీ దీన్ని పట్టించుకునే నాదు లేదు. మాది లేబర్ కాలనీ. సరే, ఇది VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.